మ్యాక్‌బుక్ యూజర్స్‌కి ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది. ఇక ఈ అప్డేట్ యొక్క వెర్షన్ చూసుకున్నట్లయితే మ్యాక్ ఓఎస్ టాహో 26.3. ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ యొక్క సైజ్ వచ్చేసి 3.68 జీబీ. ఇక ఈ అప్డేట్ డిస్క్రిప్షన్‌లో వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ అప్డేట్‌లో మనకి ఇంపార్టెంట్ బగ్ ఫిక్సెస్‌తో పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అయితే యాడ్ చేశామని చెప్తున్నారు. సో, నేనైతే డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ చేశాను అప్డేట్‌ది. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇన్‌స్టాలేషన్ కూడా అయితే స్టార్ట్ చేస్తాను. ఇకపోతే ప్రీవియస్ టాహో వెర్షన్స్ గనుక మీరు ఇన్‌స్టాల్ చేసినట్లయితే మీ మ్యాక్‌బుక్స్‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ అప్డేట్ అనేది బ్యాటరీ డ్రైన్ చాలా అంటే చాలా ఎక్కువ చేస్తుంది అని. ఎస్పెషల్‌గా నేనైతే నా మ్యాక్‌బుక్ M1 ఎయిర్‌లో అయితే నోటీస్ చేశాను. ఈవెన్ నేను అప్‌లోడ్ చేసిన ఓల్డ్ వీడియోస్ కూడా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళ మ్యాక్‌బుక్స్‌లో కూడా చాలా ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నారని. అండ్ టాహో కాకుండా ముందు సిక్వోయా ఓఎస్‌కి ఎలా డౌన్‌గ్రేడ్ అవ్వాలని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. కింద కామెంట్ చేయండి. మీ మ్యాక్‌బుక్‌లో గూడా మీరేమైనా ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారా ఏంటి అనేది. ఇక అప్డేట్స్ వైస్ చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్‌గా ఈ మ్యాక్‌బుక్ ఈ ఫస్ట్ జనరేషన్ ఎం సీరీస్‌కి అయితే వీళ్ళు ఇంకా రిలీజ్ చేస్తున్నారు. ఈ M1 మోడల్ వచ్చేసి నవంబర్ 2020లో అయితే రిలీజ్ చేశారనమాట. స్టిల్ ఇప్పటికి కూడా మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక అప్డేట్ పరంగా చూసుకున్నట్లయితే ఇదైతే 20 మినిట్స్ టైమ్ అయితే తీసుకుంది కంప్లీట్ అవ్వడానికి. నేనైతే ఎటువంటి సినీ బెంచ్ స్కోర్స్ అయితే పుల్ చేయలేదు ఈ అప్డేట్ వీడియోకి. బట్ కొన్ని గంటలు యూజ్ చేసిన తర్వాత నేను చెప్పేదేంటంటే, ఈ మ్యాక్‌బుక్ అనేది నా మ్యాక్‌బుక్ అనేది ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. ఎటువంటి ఇష్యూస్ గానీ, బగ్స్ గానీ అయితే లేవు. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత. ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ కూడా సేమ్ ముందులానే ఉందనమాట. ఒకవేళ మీరు గనుక ప్రీవియస్ వెర్షన్ అదే టాహో 26.2 యూజ్ చేస్తున్నారు అంటే, మీరైతే కంపల్సరీ ఇన్‌స్టాల్ చేసుకోండి. బికాజ్ దీంట్లో మనకి సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అయితే యాడ్ చేశారు. ఒకవేళ మీరు అప్డేట్ చేశారు అండ్ స్టిల్ ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారంటే కింద కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళకి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. అదనమాట ఓవరాల్‌గా ఈ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికైతే పుష్ చేస్తుంది. ఎవరైతే మ్యాక్‌బుక్ యూజ్ చేస్తున్నారో. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.